వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతి పెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ నెలలో మారేటువంటి 5 గ్రహాలు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదలుచుకున్నాయి. కారణం ఏంటి అంటే అర్ధాష్టమ గురుని యొక్క స్థితి. అలాగే జన్మరాశి యందు కుజుడు మారడం అనేటువంటిది ఒక యోగంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆగిపోయినటువంటి పనుల్లో కదలిక ఏర్పడుతూ ఉంటుంది. అలాగే జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం అన్నారు. ఇప్పటి వరకు జన్మరాశిలో సంచరించినటువంటి కుజుడు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా మాట పట్టింపులు, అతి కోపం వల్ల, మొండితనం వల్ల ఏర్పడ్డటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాసంలో, అంటే జూన్ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా తృతీయంలోకి వెళ్ళారు కాబట్టి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే రవి బలం వచ్చి 2 నెలలు అయింది. ఇప్పుడు 2 నెలల తర్వాత రవి బలం వచ్చినటువంటి కారణం చేతనే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, నిత్య సంతోష అంటే ప్రతినిత్యం సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉండడం, అలాగే కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉండడము, అలాగే అన్నదమ్ములతోటి ఉండేటువంటి లేదా తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది పెరుగుతూ ఉండడము, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉండడము, మరీ ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యల బారిన పడ్డప్పుడు దాని నుండి త్వరితగతిన రికవరీ అవుతూ ఉండడము, అలాగే శత్రు స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కొంత మీకు ప్రతికూలించడం వల్ల శత్రువుల యొక్క ఇబ్బందులు ఇవన్నీ తగ్గుముఖం పట్టడము, చాలా కాలం తర్వాత ఏదైనా ఇల్లు మారుతూ ఉండడము, లేదా మారవలసి రావడము, లేదా ఏదైనా వాహనాన్ని మార్చవలసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మేషరాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పుకి కూడా ఈ గ్రహస్థితి ఈ మాసంలో ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అసలు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగంలో ఉండేటువంటిది ఏదైనా ప్రమోషన్తో కూడి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు రావడానికి కూడా మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానమందు రాహుగ్రహం ఆర్థిక పటుత్వానికి కారణమవుతున్నారు.
ఈ జూన్ నెలలో ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మేషరాశి వారికి అంత కనబడడం లేదు. ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి కానీ కుజుడు కానీ వీరందరూ కూడా రాశిని మారి ఉన్నారు. యోగించేటువంటి గ్రహాలు మరీ ముఖ్యంగా శుక్రుడు కానీ బుధుడు కానీ వీరు అనుకూలిస్తూ ఉండడం వల్ల ఉద్యోగపరమైన ఎదుగుదల, గృహ లాభము, వాహన లాభము, అలాగే భూపరమైనటువంటి సంపద అభివృద్ధి చెందుతూ ఉండడం లాంటివి మాత్రం ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది, వ్యాపారస్తులకి కలిసి వస్తుంది, విద్యార్థులకి కలిసి వస్తుంది, స్త్రీలకి మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడం కోసమై అర్ధాష్టమ గురుని యొక్క దోష నివారణ కోసమై దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనునిత్యము పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారాలు శనగపప్పుతో చేసినటువంటి లేదా శనగపిండితో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడము, లేదా పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి దానం చేస్తూ ఉండడము చెప్పదగినటువంటి సూచన. అలాగే దత్తక్షేత్ర దర్శనం వల్ల కూడా గురుబలం పెరిగి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు.